హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పేదరాశి పెద్దమ్మ కథలు. కథ పేరు రాజహంస కలహంస. రాజహంస కలహంస తల్లి కూతుళ్ళు. తల్లి కూతుళ్ళే కానీ కలహంస కన్న తల్లి కాదు రాజహంస. ఆమెకు సవతి తల్లి. ఇద్దరికీ వయసులో కానీ అందచందాల్లో కానీ పెద్దగా తేడా లేదు. ఫలితంగా తెలిసిన వాళ్ళు ఆ ఇద్దరిని తల్లి కూతుళ్ళు అనుకుంటే తెలియని వాళ్ళు అక్కా చెల్లెళ్ళు అనుకుంటారు. రాజహంస మహా అందగత్తే, ప్రపంచ సుందరి. ఆ సుందరిని ఆమె ఎత్తు బంగారం చెల్లించి మరీ వివాహం చేసుకున్నాడు రాజు. ప్రపంచ సుందరిగా ఎప్పుడూ తనే ఉండాలి, మరొకరు ఉండరాదన్నది రాజహంస ఆశ. ఎవరైనా అలా ఉంటే భరించలేదామె. ఆ భరించలేని తనంతో ఎంతకైనా తగ్గించేటందుకు వెనుకాడదు. ఇంతవరకు రాజహంసను మించిన అందగత్తెలేదు. ఆ విషయమో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంది ఆమె. ఇప్పుడు ఉన్నదేమోనని ఆ సంగతి తెలుసుకునేటందుకు కలహంసతో సహా బయలుదేరింది. ఊరికి ఉత్తరాన కొండల్లో కోన ఒకటి ఉంది. ఆ కోనలో చల్లని నీరుగల నుయ్యి ఒకటి ఉంది. ఆ నూతిలో పెద్ద తాబేలు ఉంది. ఆ తాబేలికి ప్రపంచంలోని విషయాలన్నీ తెలుసు. ఏది అడిగినా ఇట్టే చెబుతుంది. ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది, అబద్ధం చెప్పదు. దాన్ని అడిగే తనని మించిన అందగత్తె లేదని సంతృప్తిగా ఉంది రాజహంస. ఇప్పుడు కూడా దాన్ని అడిగేటందుకే కలహంసతో సహా కోనకి బయలుదేరింది. నూతి దగ్గరికి చేరుకుంది. తీసుకువచ్చిన మంచి ముత్యాలను దోసిళ్లతో నూతిలోకి పోసింది. వాటిని అందుకునేటందుకు పైకి తేలి వచ్చింది తాబేలు. అలా వచ్చిన తాబేలుకి చేతులెత్తి నమస్కరించింది రాజహంస. తర్వాత ఇలా అడిగింది, కూర్మరాజా, ప్రపంచ సుందరిని నేనే కదా? కాదు అన్నది తాబేలు. మరెవరు? తట్టుకోలేక కసిగా అరిచింది రాజహంస. నీ సవతి కూతురు కలహంస అన్నది తాబేలు. ఆ మాటలు భరించలేకపోయింది. గుడ్లు ఉరుముతూ కలహంసను చూసింది. మీద పడి ఆమెను రక్కేసింది, జుత్తు పీకేసింది, అలంకరణంతా చెరిపేసి ఆభరణాలన్నీ తీసేసింది. కోటకి పద, చెబుతాను అన్నది. కలహంసని బరబరా ఈడ్చుకొని వచ్చింది. కోటలో బంధించింది ఆమెను. రాత్రి ఏకాంత మందిరంలోకి రాజు వస్తున్నాడని తెలిసి అనారోగ్యాన్ని నటించసాగింది. అమ్మో, అబ్బో, నాయనో అంటూ గుండెలు, గొంతు, కడుపు పట్టుకుని మెలికలు తిరగసాగింది. రాజు వచ్చి చూశాడు ఆమెను. బాధ్యతగా రాజవైద్యులను పిలిపించాడు. మహారాణిని పరీక్షించండి, ఎలాంటి చికిత్సకైనా వెనుకాడకండి అన్నాడు. పరీక్షించి చూశారు రాజవైద్యులు. రాజహంసలో ఏ అనారోగ్యమూ వారికి కనిపించలేదు. ఆ మాటే చెప్పారు రాజుకి. ముసలి వైద్యులు ఇలానే చెప్తారు. వారి మాటలు నమ్మకండి మహారాజా. మన పెళ్లి కాకముందు కూడా ఇలాగే నాకు అనారోగ్యం చేసింది. అప్పుడు మా వైద్యులు ఓ ప్రపంచ సుందరి గుండెని, కాలేయాన్ని కోసి తెచ్చి నా చేత తినిపించారు. అప్పుడు తగ్గింది. ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా తగ్గుతుంది అన్నది రాజహంస. నిన్ను మించిన ప్రపంచ సుందరి ఎవరున్నారు మహారాణి? అడిగాడు రాజు. ఉన్నది మహారాజా. ఎక్కడా? మన కోటలోనే. మన కోటలోనా? ఎవరు? ఆశ్చర్యపోయాడు రాజు. ఇంకెవరు? మన కలహంసే మహారాజా అన్నది రాజహంస. రాజు దిగ్భ్రాంతి చెందాడు. అయినా ఆ భావము భార్య గ్రహించకుండా జాగ్రత్త వహించాడు. నాకు కలహంస గుండెకాయ, కాలేయము కావాలి, తెచ్చివ్వండి మహారాజా. వాటిని తింటేనే నేను బతుకుతాను, లేదంటే మరణిస్తాను. మీకు నేను కావాలో మీ కూతురు కావాలో మీరే తేల్చుకోండి అన్నది రాజహంస. సమాధానం లేదు రాజు దగ్గర నుంచి. చెప్పండి మహారాజా, ఈ అందాల రాశి మీకు అక్కర్లేదా? ఆ కూతురే కావాలా? రెట్టించింది రాజహంస. నువ్వే కావాలి మహారాణి, నువ్వే కావాలి అన్నాడు రాజు. ఆనందించింది రాజహంస. కలహంసను ఎక్కడ బందీగా ఉంచింది అతనికి తెలియచేసింది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నది రాజును పంపించి అక్కడి నుంచి. కలహంసను కలిశాడు రాజు. ఏడుస్తున్న కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. కోనలో నూతి దగ్గర జరిగిందంతా కూతురు చెబితే అంతఃపురంలో జరిగిందంతా రాజు చెప్పాడు. మీ పిన్నికి తనని మించిన అందగత్తె ఈ ప్రపంచంలో ఉండకూడదమ్మా, అందుకే నీ చావుని కోరుకుంటోంది అన్నాడు. అయితే నన్ను చంపేస్తావా నాన్న? భయపడింది కలహంస. ఎంత మాట అన్నావమ్మా?
కసాయివాడైనా కన్న కూతుర్ని చంపుకుంటాడా? చంపనమ్మా, నిన్ను చంపను. కాకపోతే నిన్ను చంపినట్టుగా పిన్నికి తెలియచేస్తాను అన్నాడు. సాలోచనగా చూశాడు. పరదేశపు రాజు విక్రమసింహుడు, అతని కుమారుడు సూరసింహుడు గుర్తుకు వచ్చారు అతనికి. రాజుతో వియ్యం అందేటందుకు విక్రమసింహుడు ఏనాటి నుంచో ముచ్చట పడుతున్నాడు. కలహంస సూరసింహుల వివాహాన్ని ఆశిస్తున్నాడతను. ఇదే అదను అనుకున్నాడు రాజు. సూరసింహుణ్ణి రహస్యంగా పిలిపించాడు. ఎవరికీ తెలియకుండా అతనికి కలహంసని ఇచ్చి వివాహం జరిపించాడు. ఇద్దరిని పరదేశానికి పంపించేశాడు. వారం రోజులైంది. తాను కోరినట్టుగా కలహంసను రాజు చంపించినట్టు లేడు. చంపితే ఏనాడో ఆమె గుండెకాయ కాలయము తన చేతిలో ఉండేయి. లేవంటే చంపలేదు, తాశ్చారం చేస్తున్నాడు. కన్న కూతురి మీద మమకారం చంపుకోలేకపోతున్నాడేమో అనుకుంది రాజహంస. అనారోగ్యాన్ని రెట్టింపుగా నటించింది. కలహంస గుండెకాయ కాలయము త్వరగా తీసుకురండి మహారాజా, ఈ బాధను నేను భరించలేకపోతున్నాను అంది. సరే అన్నాడు రాజు. మంత్రాంగం నెరిపాడు. అనుకూలులైన ఇద్దరి భటుల్ని పిలిచాడు. అడవిలోకి వెళ్ళి ఏదైనా మేకను చంపి దాని గుండెకాయని కాలేయాన్ని తీసుకురమ్మని చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. మేక గుండెకాయని కాలేయాన్ని రాజహంసకి ఇచ్చాడు రాజు. అవి కలహంసవని ఏడుస్తూ నమ్మబలికాడు. సంతోషించింది రాజహంస. వాటిని తిని కోలుకున్నట్టుగా లేచి తిరిగాడసాగింది. సంవత్సరం గడిచింది. కోనలోని నూతి దగ్గరికి వెళ్ళింది రాజహంస. దోసిళ్లతో ముత్యాలు పోసి తాబేల్ని పిలిచింది. తాబేలు వచ్చింది. అప్పుడు రాజహంస ఇలా అడిగింది. కూర్మరాజా, ప్రపంచ సుందరిని నేనే కదా? కాదు అన్నది తాబేలు. మరెవరు? తట్టుకోలేక కసిగా అరిచింది రాజహంస. నీ సవతి కూతురు కలహంస. కలహంస? ఆశ్చర్యపోయింది రాజహంస. అవును, కలహంసే. అదెప్పుడో చచ్చింది. దాని గుండెకాయ కాలేయము నేనే తిన్నాను. నీవు తిన్నది కలహంసవి కావు, అడవి మేకవి తిన్నావు అన్నది తాబేలు. రాజహంస చేష్టలుడిగిపోయింది. కాసేపటికి తేరుకొని ఇలా అడిగింది. అయితే కలహంస బతికి ఉన్నట్టే కదా? ఎక్కడ ఉన్నట్టు? పరదేశపు రాజు సూరసింహుణ్ణి పెళ్లి చేసుకుని సింహపురిలో ఉంటోంది. తాబేలు మాట పూర్తి కానేలేదు. చెర అంతఃపురానికి చేరుకున్నది రాజహంస. రమ్మని రాజుకు కబురు పెట్టింది. ఆనందిస్తున్నట్టుగా అంతఃపురంలోని దీపాలన్నీ వెలిగించింది. రాజు కోసము నిరీక్షించసాగింది. రాజు వచ్చాడు. దీపాల కొలువు చూసి సంతోషించాడు. ఎందుకింత ఆనందం దేవి ప్రశ్నించాడు. నా కూతురు కలహంస బతికే ఉందట కదా, తెలిసింది. ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను అన్నది. రాజుని కౌగలించుకొని అతన్ని ముద్దులతో ముంచెత్తింది. కూతురి గుండెకాయ కాలాయం తిన్న రాక్షసిని. అనారోగ్యం నుంచి కోలుకోవాలంటే తప్పదని తిన్నాను. తిన్నందుకు ఇన్నాళ్లు ఎంతగా మదనపడ్డానో మీకు తెలియదు. ఇవాళ తెలిసింది నేను తిన్నది కలహంస గుండెకాయ కాలయము కాదని, అవి అడవి మేకవని. ఆనందించాను. మంచి పని చేశారు. మానసిక చికిత్సతో నన్ను మనిషిని చేశారు. మీ రుణము జన్మజన్మలకి తీర్చుకోలేను అన్నది. తాను అప్పుడు అలా చేసినందుకు ఇప్పుడు గర్వించాడు రాజు. గుండెల నిండుగా ఊపిరి తీసుకున్నాడు. నేను నా కూతుర్ని చూడాలి. నా కలహంసను నేను తనివి తీరా కౌగలించుకోవాలి. సింహపురికి నేను వెళ్తాను, నాకు అనుమతిని ప్రసాదించండి వేడుకుంది రాజహంస. అంగీకరించాడు రాజు. చాలా కానుకలిచ్చి పంపించాడు ఆమెను. రాజహంస బయలుదేరే ముందు వార్తావహుణ్ణి కూడా సింహపురికి పంపించాడు రాజు. కలహంసను చూసేటందుకు రాజహంస వస్తున్నదని తెలియజేయమన్నాడు అతన్ని. అతను అలాగే తెలియచేశాడు. సింహపురికి రాజహంస వస్తున్నదని తెలిసి గజగజ ఉనికిపోయింది కలహంస. సూరసింహుడి గుండెల్లో తలదాచుకున్నది. ఎందుకు హంస ఇంతగా భయపడుతున్నావు అడిగాడు సూరసింహుడు. తనకంటే అందంగా ఎవరు ఉన్నా మా పిన్ని సహించలేదు. వారి అంతు చూస్తుంది. అందుకే ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. నాకు భయంగా ఉంది యువరాజా. మా పిన్ని నా ప్రాణాలు తీసేస్తుంది. నన్ను కాపాడండి యువరాజా, నన్ను కాపాడండి ప్రార్థించింది కలహంస. ఆలోచించాడు సూరసింహుడు. అత్తగారిని రావద్దని నిరోధించలేడు, బాగోదు కూడా.
అలాగని భార్యని పణం పెట్టలేడు. బాగా యోచించాడు అతను. రాజమందిరంలో కలహంసని ఉంచి తలుపులు మూసుకోమన్నాడు. ఎవరెంత పిలిచినా తలుపులు తెరవవద్దన్నాడు. రాజహంస అరచి గీపెట్టినా, తలుపులకు తల బాదుకున్నా తలుపు తెరచి బయటకు అడుగు పెట్టవద్దన్నాడు. అలాగేనన్నది కలహంస. రాజమందిరంలో ఉండి తలుపులు మూసుకున్నది. రాజహంస సింహపురికి చేరుకుంది. కలహంస కోసం వెతికి చూసింది. ఎక్కడా కనిపించలేదామె. ఆరా తీస్తే రాజమందిరంలో ఉన్నదని తెలిసింది. మూసిన మందిరం తలుపుల్ని తెరవమని ఒక్కసారి చూసి వెళ్తానని వేడుకుంది రాజహంస. అయినా తలుపులు తెరవలేదు కలహంస. కూర్మరాజు చెప్పింది విని కోపం పట్టలేకపోయాను. ఆనాడు నీ పట్ల చాలా అనాగరికంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు కలహంస. ఒక్కసారి తలుపు తీయి, నిన్ను కళ్ళారా చూసి వెళ్తాను అన్నది రాజహంస. విషాదాన్ని ఒలకబోసింది. రుద్ధకంఠంతో గోల చేసింది. అయినా తలుపులు తెరవలేదు కలహంస. నీకోసం నీ తండ్రి ఎన్ని కానుకలు పంపించాడో చూడు. మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు. ఒక్కసారి తలుపు తీసి ఇవన్నీ తీసుకో. నా మాట విను. మా అమ్మవు కదూ, నా తల్లివి కదూ. కలహంస తలుపు తీయమ్మా ప్రాధేయపడింది రాజహంస. అయినా తలుపులు తెరుచుకోలేదు. కలహంస బయటికి రాదు. ప్రాణభయంతో తలుపులు తెరవదు. ఇప్పుడెలా? కోపంతో కనుబొమ్మలు సాగదీసింది రాజహంస. తలుపుల్ని పరిశీలనగా చూసింది. బీగం చెవి పెట్టే రంధ్రం తప్ప మరేమీ కనిపించలేదు ఆమెకు. ఇది చాలు అనుకున్నది. క్రూరంగా నవ్వుకుంది. గొంతులో బాధను గుప్పిస్తూ ఇలా అన్నది రాజహంస. నిన్ను అంతం చేస్తానేమోనని నా మీద నీకు అనుమానం. నీ అనుమానాన్ని నేను కాదనలేను. ముందు అలాగే ప్రవర్తించాను. ఆ తప్పు నాదే. దానికి ఇదే తగిన శిక్ష అంది రాజహంస. రాజమందిరం తలుపులకు తల బాదుకున్నది. తల బాదుకుంటున్న శబ్దాలు వినవచ్చి తల్లడిల్లింది కలహంస. కరిగింది. నువ్వు తలుపులు తీయద్దు, నాకు కనిపించవద్దు. అంత దూరం నుంచి వారం రోజులు ప్రయాణం చేసి ఈ సింహపురికి చేరుకున్నాను. అందుకైనా జాలిపడి నేను చెప్పింది చేయి తల్లి అంది రాజహంస. చెప్పు పిన్ని, ఏం చేయను అడిగింది కలహంస. తలుపుకి బీగం చెవి పెట్టే రంధ్రం ఉంది కదా, అందులో నీ ఎడమ చేతి చిటికన వేలిని పెట్టి చూపించు. ఆ వేలిని ముద్దాడి నాకింతే ప్రాప్తం అనుకొని వెళ్ళిపోతాను. ఆలోచించింది కలహంస. బీగం చెవి రంధ్రంలో చిటికన వేలు పెడితే ప్రమాదం ఏమున్నది? ఏమీ లేదు. వేలు ముద్దాడి వెళ్ళిపోతానంటోంది పిన్ని. పాపం అనుకుంది. జాలి చెందింది. సరే పిన్ని, ఇదిగో వేలు పెడుతున్నాను చూడు అన్నది కలహంస. రంధ్రంలో వేలు పెట్టింది. సన్నగా, నాజుగ్గా, మెత్తగా ఉన్న కలహంస వేలు బయటికి వచ్చింది. ఇలా వేలు బయటికి వచ్చిందో లేదో దాన్ని అలా గట్టిగా పట్టుకుంది రాజహంస. పట్టుకుని ఆ వేలికి విషం పూసిన గుండు సూదిని గట్టిగా గుచ్చింది. అంతే. వేలు లాక్కొని విలవిలలాడుతూ కలహంస మరణించింది. మందిరంలో ఉండి భార్య కలహంసను తలుపులు మూసుకోమన్నాడు సూరసింహుడు. రాజహంస వచ్చి అరచి గీపెట్టిన తలుపులు తెరవవద్దని చెప్పాడు. వేటకి వెళ్ళిపోయాడు. పల్లెలో పశు సంపదను వన్యమృగాలు పొట్టన పెట్టుకుంటున్నాయంటే అతనికి వేట తప్పనిసరైంది. వేటాడి వేటాడి అలసిపోయాడు. సూర్యాస్తమయం అయిందప్పటికి వెనుదిరిగాడు. పరుగు పరుగున రాజమందిరానికి చేరుకున్నాడు. రాజహంస రాకపోకల గురించి తెలుసుకున్నాడు. ఆమె మందిరం తలుపులు తెరవమని నెత్తి నోరు మొత్తుకున్నదని, అయినా యువరాణి కలహంస తలుపులు తెరవలేదని చెప్పారు పరిచారకులు. సంతోషించాడు. సూరసింహుడు వెళ్ళి తలుపు తట్టాడు. కలహంస, నేను సూరసింహుణ్ణి, తలుపు తీయి అన్నాడు. తలుపు తెరుచుకోలేదు. మళ్ళీ తట్టాడు సూరసింహుడు. కలహంస, నేను సూరసింహుణ్ణి, తలుపు తెరువు అన్నాడు. అయినా తలుపు తెరుచుకోలేదు. తలుపుల్ని ఈసారి గట్టిగా తట్టాడు సూరసింహుడు. కలహంస, కలహంస అని కేకలు వేశాడు. అయినా తలుపులు తెరుచుకోకపోవడంతో అనేక అనుమానాలు పొడచూపాయి. తలుపుకు ఉన్న బీగం చెవి పెట్టే రంధ్రం కేసి చూశాడు సూరసింహుడు. కన్ను అక్కడ పెట్టి మందిరంలోకి చూపు సారించాడు. లోపల కలహంస అచేతనంగా పడి ఉంది. ఆందోళన చెందాడు అతను. కలహంస అని అరుస్తూ మందిరం తలుపుల్ని గట్టిగా కొట్టాడు. శక్తిని అంతా కూడదీసి తలుపుల్ని నెట్టాడు.
పదే పదే తలుపుల్ని కొట్టడంతో బలంగా వాటిని నెట్టడంతోనూ తలుపులు తెరుచుకున్నాయి. లోనికి ఒక్క ఉదుటున ప్రవేశించి ఎలాంటి కదలిక లేక నేల మీద పడి ఉన్న కలహంసను చూశాడు సూరసింహుడు. ఒడిలోకి తీసుకున్నాడు ఆమెను. కలహంస, కలహంస అని కలవరించాడు. ఆమె బుగ్గలు చెరిచాడు. చెవిలో గట్టిగా అరిచాడు. కదలిక లేని కలహంసను చూసి కన్నీరు పెట్టుకున్నాడు. రాజవైద్యుల్ని కేకేశాడు. వాళ్ళు వచ్చి కలహంసను పరీక్షించారు. చిత్రంగా ఉంది యువరాజా. మనిషిలో జీవకళ కొట్టొచ్చినట్లుగా ఉంది, కానీ కదలిక లేదు. సన్నగా ఊపిరి ఆడుతున్నట్టుగా ఉంది, కానీ జీవించి ఉన్నట్లు కాదు అన్నారు రాజవైద్యులు. ఈ స్థితిని మీ పరిభాషలో ఏమంటారు అడిగాడు సూరసింహుడు. మూర్ఛనిద్ర అంటారు అన్నారు. అర్థం కానట్లు చూశాడు సూరసింహుడు. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా ఇలాగే ఉంటారు యువరాజా. అదృష్టం బాగుంటే ఎప్పటికైనా మెలకువలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆ నిద్రలోనే చనిపోయే అవకాశం కూడా లేకపోలేదు అన్నారు రాజవైద్యులు. బాధగా కళ్ళు మూసుకున్నాడు సూరసింహుడు. ఒక పని చేయండి యువరాజా. ఈ మందిరంలోనే యువరాణి గారిని ఇలాగే ఉంచండి. ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఉండేందుకు తలుపుకు తాళం పెట్టండి. అప్పుడప్పుడు మీరే తలుపులు తెరిచి యువరాణి గారిని గమనిస్తూ ఉండండి చెప్పారు రాజవైద్యులు. వారు చెప్పినట్టుగానే కలహంసను మందిరంలోనే ఉంచి తలుపులకు తాళం వేశాడు సూరసింహుడు. వారానికి 10 రోజులకి వెళ్ళి పరిశీలించసాగాడు. ఎలాంటి మార్పు కలహంసలో కనిపించేది కాదు. దుఃఖించి వెనుతిరిగేవాడు. అలా 6 నెలలు గడిచాయి. ఒకనాడు కొడుకు సూరసింహుణ్ణి రాజు వీరసింహుడు చేరపిలిచాడు. అనారోగ్యంతో ఉన్నాడు అతను. ఇలా చెప్పాడు. రాజవంశము అంకురించాలి కానీ అంతరించకూడదు. నా బాధను అర్థం చేసుకో. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అన్నాడు. సమాధానం లేదు సూరసింహుడి నుంచి. రేపు కలహంస బతికితే రాజుగారికి 2 భార్యలు. మన దురదృష్టం కొద్దీ ఆమె మరణిస్తే దైవలీలను మనం కాదనలేం. ఇందులో కలహంసకు నువ్వు చేసిన అన్యాయం ఎంతమాత్రమూ లేదు. ఆలోచించు. నన్ను తాతని చెయ్యి, ఈ వంశాన్ని నిలబెట్టు అన్నాడు వీరసింహుడు ప్రార్థిస్తున్నట్లుగా. సూరసింహుడు చేతులు పట్టుకున్నాడు. తప్పదనుకున్నాడు సూరసింహుడు. 2వ వివాహానికి అంగీకరించాడు. రాజ్యంలోని పేద రైతు పిల్లను పెళ్లి చేసుకున్నాడు అతను. ఆమె పేరు కస్తూరి. రాజకన్యలు ఎందరూ ఉన్నా రైతు పిల్లను సూరసింహుడు పెళ్లి చేసుకోవటంలో ఒక విశేషం ఉంది. కస్తూరికి పక్షులంటే చాలా ప్రేమ. అడవికి సమీపంగా తల్లిదండ్రులతో సహా నివసిస్తూ చిలకలను చేరదీయటం కస్తూరికి సరదా. వాటికి మాటలు నేర్పటం మహదానందం. ఒకసారి చిలకలకి మాటలు నేర్పుతోందామె. ఆనందిస్తూ ఉంది. కస్తూరి అని తన పేరును పలకమంటోంది. పలుకుతుంది చిలక. అంతలో విసురుగా వచ్చి ఘాటంగా నాడుకున్న బాణానికి విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది ఓ చిలక. ఎవరి పాపానికి ఒడికట్టారు? నా చిలకను చంపిందెవరు అని గగ్గోలు చేస్తున్న కస్తూరి ముందు తల వంచుకొని నిల్చున్నాడు సూరసింహుడు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది. అయినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష విధిస్తే అనుభవించేటందుకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు సూరసింహుడు. ప్రాణాలు విడిచిన చిలకను, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కూతుర్ని చూశాడు ఆమె తండ్రి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నా కూతుర్ను నువ్వు పెళ్లి చేసుకో. కాదంటే ఆ అమాయకురాలు కన్నిటికీ ఆహుతైపోతావు అన్నాడు. పేద రైతు ఆగ్రహము అభ్యర్థనలాగా వినవచ్చింది. అందుకు అంగీకరించాడు సూరసింహుడు. తప్పు అయ్యా, ప్రమాదవశాత్తు జరిగిందంటున్నాడు యువరాజు. దానికింత శిక్ష తగదు అంది కస్తూరి. ఆమెను వివాహం చేసుకోవడం శిక్ష ఎందుకైతుంది? ఎలా అవుతుంది? పేద రైతు పిల్ల అయితే మాత్రం రాచరికానికి తగదా అనుకున్నాడు సూరసింహుడు. సన్నగా నవ్వుకున్నాడు. కస్తూరికి నచ్చ చెప్పాడు. వివాహానికి ఒప్పించాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన కొద్ది రోజులకే అంతఃపురాన్ని చక్కదిద్దే బాధ్యత స్వీకరించింది కస్తూరి. పరిచారికులు ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఏ ఏ పనులు చేస్తున్నది తెలుసుకున్నది. అలాగే అంతఃపురంలోని మందిరాలని గమనించసాగింది. అటుగా ఉన్న రాజమందిరము తాళం వేయబడి ఉండటాన్ని గుర్తించింది. అందులో ఏముందో చూడాలనుకుంది. బీగం కోసం ప్రయత్నించింది, దొరకలేదు. మా దగ్గర లేదంటే మా దగ్గర లేదన్నారు పరిచారికులు. మరి ఎవరి దగ్గరుంది అడిగింది కస్తూరి.
యువరాజు సూరసింహుని దగ్గర ఉంది. వారే అప్పుడప్పుడు తలుపు తెరిచి లోనికి వెళతారు అన్నారు. సూరసింహుని దగ్గర బీగాన్ని చూసింది కస్తూరి. దానిని జాగ్రత్తగా అతను దాచి ఉంచడాన్ని కూడా గమనించిందామె. ఒకరోజు బీగాన్ని భోజనశాలలో మరిచి వేటకి వెళ్ళిపోయాడు సూరసింహుడు. అదే అవకాశంగా బీగాన్ని అందుకుంది కస్తూరి. పరిగెత్తుకుని వెళ్ళి రాజమందిరానికి చేరుకుని తాళం తీసింది. తలుపులు తెరిచి లోనికి వెళ్ళింది. అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అందానికి అందం, గొప్ప సౌందర్యరాశి, మహా అందగత్తె కలహంస కదలిక లేకుండా పడి ఉండటాన్ని గమనించింది కస్తూరి. ముఖంలో జీవకళ ఉంది. గుండె ఆడుతోంది. చెవి పెట్టి ఆ శబ్దాన్ని వినది ఆమె. బతికి ఉంది, కాకపోతే చలనం లేదు. ఏమై ఉంటుంది? ఏం జరిగింది? ఆలోచిస్తూ కలహంసను నఖశిఖ పర్యంతం పట్టి పట్టి చూస్తుంది కస్తూరి. చేత్తో శరీరాన్ని సున్నితంగా నిమురుతూ పరీక్షించింది. కలహంస ఎడమ చేతి చిటికెన వేలికి ఏదో బొడిపిలా ఉండటాన్ని చూసి దానిని తన కుడి చేతి చూపుడు వేలితో బొటన వేళ్లతో బలంగా బయటికి లాగివేసింది. ఎప్పుడైతే గుండు సూది కలహంస చేతి నుంచి బయటపడిందో ఆ మరుక్షణంలో ఆమె ఒక దగ్గు దగ్గి నిద్రలో నుంచి మేల్కొన్నట్టుగా లేచి కూర్చుంది. ఎదురుగా ఉన్న కస్తూరిని చూసి విస్తుపోయింది. ఎవరు నువ్వు అని అడిగింది. నా పేరు కస్తూరి అంటూ తనకి సూరసింహునికి జరిగిన వివాహం గురించి వివరంగా తెలియచేసింది కస్తూరి. అలాగే తన పేరు కలహంస అంటూ సవతి తల్లి రాజహంస గురించి, తాబేలు గురించి, తన చిటికెన వేలిలో గుచ్చిన గుండుసూదు గురించి అన్నీ వివరించింది కలహంస. అక్క అంటే చెల్లి అనుకున్నారు. ఒకరిని ఒకరు గట్టిగా కౌగలించుకున్నారు. సాయంత్రము మందిరానికి చేరుకున్న సూరసింహునికి కలహంసను చూపించి కలకలామని నవ్వింది కస్తూరి. ప్రాయశ్చిత్తానికి చేసుకున్న పెళ్లి కాదు. నేను మీకు ఏ రకంగానూ తగను. అక్క మామూలైందిగా. ఇద్దరూ చిలకా గోరింకల్లాగా జీవించండి. నాకు సెలవు ఇప్పించండి, వెళ్ళిపోతాను అన్నది కస్తూరి. చేతులు జోడించి కలహంస సూరసింహులకు నమస్కరించింది. అక్క అని పిలిచి ఎక్కడికి వెళ్తావు? ఇక్కడే నీ స్థానం అంది కలహంస. అవునన్నట్టుగా ఇద్దరినీ దగ్గరకు తీసుకున్నాడు సూరసింహుడు. మరో 6 మాసాలు గడిచాయి. కలహంస మరణించే ఉంటుంది, అనుమానం లేదందులో. ఇక తానే ప్రపంచ సుందరి, తిరుగులేదు అనుకుంటూ రాజహంస కొండల్లోని కోనకి చేరింది. అక్కడ నూతిని సమీపించి నూతిలోకి మంచి ముత్యాలను దోసులతో పోసింది. తేలి వచ్చిన తాబేలుకు చేతులెత్తి నమస్కరించింది. ఇలా అడిగింది. కూర్మరాజా, ప్రపంచ సుందరిని నేనే కదా? కాదు అన్నది తాబేలు. మరెవరు? కోపాన్ని అణుచుకోలేక పెద్దగా కేక వేసింది రాజహంస. కలహంస అంది తాబేలు. కలహంస? ఆశ్చర్యపోయింది రాజహంస. అదెప్పుడూ చచ్చిపోయిందిగా అంది. చచ్చిపోలేదు. నువ్వు గుచ్చిన విషపు గుండు సూదికి చాలా నెలలు మూర్చపోయి నిద్రపోయింది. సవతి కస్తూరి ఆ సూదిని తీసిన మరుక్షణం లేచి కూర్చుంది. క్షేమంగా ఉందిప్పుడు అంది తాబేలు. అయ్యో అంది రాజహంస. బాధగా తల బాదుకుంది. తర్వాత తేరుకుంది. కలహంస అంతు చూడందే నిద్రపోకూడదనుకున్నది. అంతఃపురానికి చేరుకున్నది. ఏడాదిగా కలహంస వివరాలేమీ తెలియని రాజుతో తనకి కలహంసని చూడాలని ఉన్నదని, సింహపురికి వెళ్తానని అన్నది. అంగీకరించాడు రాజు. రాజహంస ప్రయాణానికి అన్నీ సిద్ధం చేశాడు. మర్నాడు ప్రయాణం. తెల్లవార్లు పాయసం తయారు చేస్తూ కూర్చున్నది రాజహంస. పాయసంలో కాలకూటాన్ని కలిపింది. పాయసం విషతుల్యమని తెలియకుండా ఏలకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు నిండుగా వేసింది. తెల్లవారుతూనే పాయసాన్ని పట్టుకుని బయలుదేరింది. సింహపురికి చేరుకున్నది. పాయస పాత్రను పట్టుకొని కలహంస కలహంస అని ప్రేమగా పిలుస్తూ అంతఃపురానికి చేరుకున్నది. చేతిలో పాత్రతో రాజహంస అంతఃపుర ప్రవేశం చేయటాన్ని డాబా మీద నుంచి చూసింది కలహంస. వణికిపోయింది. పక్కన నిల్చున్న కస్తూరికి తల్లిని చూపించింది. పిన్ని నన్ను చంపేస్తుంది, అందుకే వస్తుంది అన్నది బెదిరిపోసాగింది. నేనున్నానుగా, నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్నది కస్తూరి ధైర్యం చెప్పింది. ఎక్కడున్నావా? నా తల్లి, నా అమ్మ,
రారా నీకోసం పాయసం చేసి తీసుకువచ్చాను అంటూ డాబా మీదకి వచ్చింది రాజహంస. దగ్గరగా కలహంసను తీసుకొని ఆమె చేత బలవంతంగా పాయసాన్ని తాగించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని అనుమానంతో అడ్డుకున్నది కస్తూరి. ఈ దేశం ఆచారం ప్రకారము ఎవరైనా ఏది అందజేసిన వారే ముందుగా దాన్ని భుజించాలి. శబరి మా కులదైవం. ఆమెను గౌరవిస్తూ మేము ఈ ఆచారాన్ని పాటిస్తున్నాము అన్నది కస్తూరి. మనలో మనకి ఈ ఆచారాలేమిటమ్మా? భలేదానివే. రామ్మారా తీసుకో, పాయసం తీసుకో. కలహంసను బలవంతం చేయసాగింది రాజహంస. అక్క తీసుకోదు, ముందుగా మీరు తీసుకోండి, చెప్పిన మాట వినండి అన్నది కస్తూరి. నాకొద్దు, నేను తీసుకోను అన్నది రాజహంస. తీసుకోవాల్సిందే, మీరు చేసిన పాయసానికి మీరే భయపడితే ఎలా? తీసుకోండి గద్దించింది కస్తూరి. భయపడింది రాజహంస. పాయసాన్ని పారబోస ఎత్తివేసింది. దాన్ని పారబోయనీయలేదు కస్తూరి. పాత్రను గట్టిగా ఓ చేత్తో పట్టుకొని మరో చేత్తో రాజహంస మెడని పట్టుకుంది. కలహంస తోడుగా వచ్చింది. ఇద్దరూ కలిసి పాయసాన్ని రాజహంస గొంతులో పోశారు. బయటికి ఊయటానికి వీలు లేకుండా ఆమె ముక్కుని నోటిని గట్టిగా మూసివేశారు. భగభగ మండుతూ కడుపులోకి దిగిన కాలకూటానికి కాళ్ళు చేతులు కొట్టుకొని ఆఖరికి ప్రాణాల్ని విడిచింది రాజహంస. పీడా పోయిందనుకున్నారిద్దరూ. హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. రాజహంస మృతదేహాన్ని రథం మీదకి చేర్చి వచ్చిన దాన్నే తిరిగి వెళ్ళమన్నారు సారథిని. తిరుగు ప్రయాణమయ్యాడు సారథి. కస్తూరిని గుండెకి దగ్గరగా తీసుకుని గట్టిగా కౌగలించుకుంది కలహంస. నువ్వు చెల్లివి కాదు, నా తల్లివి అంది మురిసిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.